ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ కులాలకు అన్యాయమే జరుగుతుందని, ఎలక్షన్ సమయంలో పార్టీలకు సేవ చేసే నాయకులను గెలిపించేంత వరకు నిరంతర శ్రామికులుగా పనిచేసే బీసీలకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని, రాబోయే కాలంలో బీసీలు అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతామని, బీసీ హక్కులను సాధించుకునే దిశగా ఫిబ్రవరి 18వ తేదీన భీమవరం గునుపూడి శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామివారి చెరువు ఉత్తరం వైపు గల రాజుల కళ్యాణ మండపంలో ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘం కార్యవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘం ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నబాబు, విజయ డాక్టర్ శ్రీను మీడియాతో మాట్లాడుతూ, ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు ఇచ్చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కరువైందని, మహిళా హక్కులను సాధించుకునేందుకు అత్యధిక సంఖ్యలో మహిళలను ఆహ్వానిస్తున్నామని, మీ సమస్యలను వినతిపత్రం ద్వారా జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావుకు ప్రత్యక్షంగా తెలుపుకోవచ్చని అన్నారు. నమస్కారం, నా పేరు శ్రీనివాస్. నేను ఆల్ ఇండియా బీసీ సంఘం అసోసియేషన్లో టౌన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మరి ఈ నెల 18వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:30 ఈ సంఘం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో జాతీయ నాయకులు మన గూడూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే జాతీయ నాయకులు చింతాడు శ్రీనివాస్ గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కన్నబాబు గారు, మరి అలాగే జాతీయ నాయకులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా పెద్ద పెద్దవారు అందరూ కూడా వస్తున్నారు ఈ సభకి. అందుకని మొత్తం మన 139 బీసీ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకున్న సమస్యలన్నీ కూడా మన జాతీయ నాయకులకు చెప్తే దానికి చేయవలసిన పనులన్నీ కూడా వాళ్ళు మనకు వెనకాలే ఉండి ఎదురుకు నడిపిస్తారు. అందుకని మన బీసీ సంఘానికి సంబంధించి జిల్లా కార్యదర్శి కింద మన అందరికీ నమస్కారాలు. జై బీసీ, జై జై బీసీ. రేపు 18వ తారీఖు జరగబోయే బీసీ ప్రజా సంక్షేమ సంఘం భీమలో గునుపూడి రాజుల కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఈ సమావేశమునకు గౌరవనీయులు మన గూడూరు వెంకటేశ్వరరావు గారు, అలాగే మన బీసీ సంఘ నాయకులు, మండల ప్రెసిడెంట్లు, అలాగే నియోజకవర్గ ప్రెసిడెంట్లు, అలాగే జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి బీసీలందరూ ఆల్ బీసీ సంఘం తరఫున అందరూ కూడా హాజరవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సమావేశం ఏర్పాటు ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మన బీసీలు అందరూ మన సత్తా చాటుకునడానికి మొత్తం అన్ని కులాల వారు కూడా మొత్తం అన్ని క్యాస్టుల నుంచి కూడా ఈ సమావేశానికి హాజరవి ఈ ఎన్నో ఇబ్బందులు మనం ఎలాగా పరిరక్షించుకోవాలని మనం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఎన్నికలకి ఎవరికి మనం ఏం చేద్దారంటే అందరూ బీసీలు అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా మనం పనిచేస్తామని, అలాగే బీసీ సంఘ నాయకులందరికీ భీమవరం పట్టణం గునుపూడి రాజుల కళ్యాణ మండపానికి 18వ తారీఖు జరగబోయే సమావేశానికి బీసీ నాయకులందరూ హాజరవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 18వ తారీఖున ఫిబ్రవరి 18వ తారీఖున భీమవరంలో గునుపూడి రాజుల కళ్యాణ మండపంలో ఆల్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, అలాగే కార్యకర్తలతో కూడిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా మా నేషనల్ చైర్మన్ గారు గూడూరు వెంకటేశ్వరరావు గారు విచ్చేసి ఉన్నారు. ఇందులో తెలియపరిచేది ఏంటంటే, ముందు ముఖ్యంగా ఉన్న ఎన్నికల్లో మన బీసీ సత్తాని ఎలా తెలియజేయాలి, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి ఇప్పటిదాకా జరిగిన విషయాలకు వస్తే మనం లబ్ధి పొందింది కానీ చేసింది కానీ ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమొచ్చినా సరే, కానీ రానున్న ఎలక్షన్లో మనం సాధించుకోవాలి, ప్రతిదీ కూడా మన బీసీలకి రావాల్సినవన్నీ కూడా సాధించుకోవాలని మన 139 కులాలు ఉన్న మన బీసీ సంఘాన్ని చిన్నచూపు చూస్తున్నారు. దయచేసి దాని గురించి కూడా ఈ కార్యవర్గ సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. అందుకోసం భీమవరం మండలాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే దాని కార్యవర్గ సభ్యులు అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు మనం ఎలా ముందుకెళ్దాం,
దీన్ని ఏ విధంగా జయప్రదం చేద్దాం అన్నది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అందుకోసం తప్పనిసరిగా 100 కులాలకు సంబంధించిన బీసీ నాయకులందరూ, కార్యకర్తలు, సభ్యులందరూ కూడా ఆ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము అందరికీ తెలియపరుస్తున్నాము. అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. జై బీసీ. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ బీసీ సంఘం ప్రజా సంక్షేమ సంఘం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు విజయ. నేను అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఈ నెల 18వ తారీఖున జరిగే పెద్ద ఎత్తున సభలో అందరికీ నమస్కారం. నేను ఆల్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిని విజయన్ మాట్లాడుతున్నాను. అయితే ఈ నెల 18వ తారీఖునే గునుపూడి రాజుల కళ్యాణ మండపంలో ఈ ప్రజా సంక్షేమ సంఘం బీసీలు పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా మహిళలకి సంబంధించి మనకు జరుగుతున్న అన్యాయాల గురించి, మనకు రావాల్సిన మహిళా హక్కుల గురించి మాట్లాడటం జరుగుతుంది. మనకున్న సమస్యలను కూడా అక్కడ వేదిక కింద అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తున్నాను. మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంది నా ద్వారా. ఈ సభకి రాష్ట్ర చైర్మన్ గూడూరు వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఆ సమస్యల గురించి ఆయనకి తీసుకెళ్లాలని నా ఒక చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం జయప్రదం చేయడానికి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ. నమస్కారం. నేను ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘానికి భీమవరం తరఫున ప్రెసిడెంట్ కింద